నమస్కారం. నేను మీ నివాస్ వాల్మీకి. మీరు చూస్తున్నారు గోల్డెన్ లైఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. ఈ గోల్డెన్ లైఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే అందులో నుంచి ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఎంపిక చేసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ని సవివరంగా వాటి యొక్క డిస్క్రిప్షన్ వివరిస్తూ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఎలాంటి లైఫ్ ఉంది, ఎలాంటి స్ట్రెంత్లో జన్మించారు, జన్మించిన దాని ప్రకారం మీకు మీ పేరులో ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంది, అది మీకు సరిపోతుందా లేదా నెగిటివ్ని ఇస్తుందా, లాంటి అంశాలని సైంటిఫిక్గా మీకు వివరించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క నేమ్ సౌండ్ అనేది మీ జన్మ వైబ్రేషన్కి మ్యాచ్ అవుతుందా లేదా వ్యతిరేకంగా ఉందా అనే విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వెళ్ళి నేమ్ కరెక్షన్ చేసుకొని మీరు లాభం కంటే ఎక్కువ నష్టపోతుంటారు. దానికి కారణం మీ జన్మ వైబ్రేషన్కి దాన్ని మ్యాచ్ చేయకపోవటమేనని మీరు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా మేము సైంటిఫిక్ వెర్షన్లో న్యూమరాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ని కనుగొని ఆ తర్వాతనే మేము నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా టైము తప్పుగా ఇచ్చినట్లయితే, నిమిషాలు సెకండ్లతో సహా తప్పుగా ఇచ్చినట్లయితే దాన్ని మేము కరెక్షన్ చేసుకుంటాము. దానిని న్యూమరాలజీలో బీటీఆర్ అంటారు, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అంటారు. అది మేము చేసుకొని ఆ తర్వాత మాత్రమే చాలా పాయింట్ ఆఫ్ ప్లేస్లో దాన్ని మేము సవరించడం జరుగుతుంది. అప్పుడే మీకు నిజమైనటువంటి రిజల్ట్ మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా ఉన్నవి ఉన్నట్టుగా ఇవ్వండి. ఏదైనా తేడా ఉన్నప్పుడు మేము ఎక్కువగా వాటి గురించి రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అయినప్పటికీ తీసుకుంటాము. అయితే ఒక మనవి, ఎక్కువ మంది ప్రతిరోజు కూడా ఎక్కువ మంది డేట్ ఆఫ్ బర్త్లు పంపించడం వల్ల లైవ్లోనే వాళ్ళు అది చెప్పడం సాధ్యపడటం లేదు, అలా ఫోన్లు చేస్తున్నారు. దయచేసి మీరు ఫోన్ల కంటే కూడా వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ పెట్టి మీరు ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సపరేట్గా కలవడం వల్ల మాకు టైము సేవ్ అవుతుంది, అలాగే మీకు కూడా టైం కలిసి వస్తుంది. తొందరగా మీరు ఆ యొక్క పేరులోని అభివృద్ధిని పొందగలుగుతారు. మేము మీకు నేమ్ కరెక్షన్ చేసి ఆ తర్వాత మీతో పాటు మేము ట్రావెల్ చేస్తాము. మీకు మంచి గ్రోత్ వచ్చేంత వరకు మీకు ఏదైతే మీరు మీ లైఫ్లో సాధించాలని ఉందో దాన్ని మీరు సాధించే వరకు మేము సజెషన్ ఇస్తుంటాము. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి స్వయంగా సంప్రదించవలసి ఉంటుంది. కాబట్టి రోజుకి ఎక్కువ మంది డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వడం వల్ల మేము అందరికీ లైవ్లో చెప్పడం సాధ్యపడటం లేదు. కాబట్టి రోజుకి ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఎన్నుకొని వాళ్ళది మాత్రమే మేము లైవ్లో ఎలా నేను డేట్ ఆఫ్ బర్త్ని 14 డైమెన్షన్లో చేస్తున్నాను, ఎందుకు ఇది మీరు రెగ్యులర్గా చేయించుకునే మిగతా నేమ్ కరెక్షన్ల కంటే కూడా ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది, దీనివల్ల మీకు ఎందుకు తొందరగా మంచి రిజల్ట్ వస్తుంది అనే అంశాలని మీకు కళ్ళకు గట్టేలాగా చూపించి మీ యొక్క అభివృద్ధిలో చాలా తక్కువ టైంలో అభివృద్ధిని పొందే విధంగా నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకి, చైల్డ్కి నేమ్ని స్పెషల్గా నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు చాలా నెగిటివ్ను పొంది ఉన్నారు. ఇప్పుడు మీకు నేమ్ కరెక్షన్ చేయడం వల్ల అది మీకు అప్లై అయ్యేసరికి కొన్ని నెలలు టైం పడుతుంది, సుమారుగా 3 నుంచి 6 నెలలు టైం pడుతుంది. అందుకని అదే తప్పు మనం చిన్నపిల్లలకు చేయకూడదు. కాబట్టి చైల్డ్ విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాలి. అందుకని ఇప్పుడే పుట్టిన పిల్లల్ని ఇలా మనం తప్పు నేమ్ పెట్టి రాంగ్ నెగిటివ్ వైబ్రేషన్ పొందటం కంటే కూడా మీరు పుట్టిన వెంటనే గనక ఇలా 14 డైమెన్షన్లో గనక చూసుకొని నేము నిర్ణయించినట్లయితే వాళ్ళు ఎంత స్ట్రెంత్తో పుట్టారో అంత అభివృద్ధిని వాళ్ళు పొందగలుగుతారు. వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ఆస్తుల కంటే కూడా ఇది చాలా విలువైన ఆస్తిగా భావించవలసి ఉంటుంది. కావున వేగా ఛానల్ ప్రేక్షకులు దీన్ని గమనించవలసి ఉన్నది. అలాగే మీరు స్వయంగా సంప్రదించాల్సిన వాళ్ళు చాలామంది డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి చాలా దూరం నుంచి వచ్చాను సార్ అంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు అలా రావద్దు. మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మా ఆఫీసులో స్టాఫ్ మీ యొక్క అపాయింట్మెంట్ని డేట్ టైం ఇస్తారు. దాని ప్రకారం మీరు వచ్చి మీ యొక్క అమూల్యమైన టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నేను మీ నివాస్ వాల్మీకి. మీరు చూస్తున్నారు గోల్డెన్ లైఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. ఈరోజు వచ్చినటువంటి మనకి డేట్ ఆఫ్ బర్త్లు పంపించిన వారిలో ఒకరిని ఎంపిక చేసుకొని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ని వివరించడం జరుగుతుంది. నేమ్ పైడి రమేష్, డేట్ ఆఫ్ బర్త్ 7/4/1985 ఏప్రిల్ 7th, టైమ్ ఆఫ్ బర్త్ 5:45 AM, మార్నింగ్ 5:45. ప్లేస్ ఆఫ్ బర్త్ శ్రీకాకుళం. ఇప్పుడు ఈ పర్సన్ గురించి, ఇతని యొక్క నేమ్
ఇతని డేట్ ఆఫ్ బర్త్కి కన్వెంట్గా ఉందా లేదా అనే అంశాన్ని చూద్దామండి. యాక్చువల్గా ఇతను ఒక మూవీ డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్. ముందుగా మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని విశ్లేషించినట్లయితే 7/4/1985 ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క మొత్తం డిజిట్స్లో 3, 5, 6 అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్కి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6 అనేవి కంపల్సరీగా ఉండాలి. ఈ 3ని డివైన్ నెంబర్ అంటారు. డివైన్ నెంబర్ అంటే లక్కు, అదృష్టం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ 3 ఉంటుందో వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఏం జరుగుతుంది, వారు ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు కొంచెం కష్టపడితేనే దాంట్లో విపరీతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అయితే ఈ పర్సన్కి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 లేదు. కాబట్టి ఏం చేయాలి, ఈ 3కి సంబంధించిన లెటర్స్ CGLS ఈ 4 లెటర్స్ని ఏ ప్లేస్లో ఈ నేమ్లో ఉంటే ఈ యొక్క అదృష్టం కలిసి వస్తుందో మనం న్యూమరికల్గా వాటిని ఫిక్స్ చేయాలి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ 5. ఈ 5ని ప్లానింగ్ నెంబర్ అంటారు. ప్లానింగ్ నెంబర్. ఈ 5 వీరికి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. కాబట్టి వీరి యొక్క ప్లాన్ అనేది ఏం ప్లాన్ చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక ప్లాన్ చేసుకుంటే అది కంపల్సరీగా సక్సెస్ అవుతుందన్నమాట. అయితే ఇలా ప్లాన్లు చేసుకున్న వాటిల్లో 100% సక్సెస్ కావాలి అని బై బర్త్ ఉన్నటువంటి ఈ పర్సన్కి 100% సక్సెస్ కాకుండా కొన్ని ఫెయిల్యూర్స్ అవ్వటం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ 3 అనే డివైన్ నెంబర్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోవటం. దానికి మనం రెమెడీ ఏం చేయాలి, ఈ 3కు సంబంధించిన CGLS అనే లెటర్స్ని ఈ యొక్క నేమ్లో ఆ యొక్క అదృష్టానికి సంబంధించిన ప్లేసుల్లో మనం అమర్చగలగాలి. ఇక లాస్ట్ వన్ 6. ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. దీన్ని మనీ నెంబర్ అంటారు. మనీ నెంబర్. ఎవరికైనా పేరులో ఈ 6 గనక లేకపోయినట్లయితే వారి చేతిలో కత్తెరలు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు అనేది అసలు నిలవదు. కాబట్టి ఈ 6 లేని వాళ్ళకి ఎంత కష్టపడ్డా ఫలితం అనేది దక్కదు. ఈ 6కి సంబంధించిన లెటర్స్ UVW ఈ లెటర్స్ కూడా నేమ్లో ఉండేలాగా కంపల్సరీగా చూడాలి. ఒకవేళ ఇక్కడ 3కి సంబంధించిన CGLS లెటర్స్ లేనప్పుడు ఈ 3కి సంబంధించిన టోటల్ 12, 21, 30 ఈ టోటల్స్లో మంచి గుడ్ నెంబర్ అనే టోటల్ని మనం ఈ నేమ్ టోటల్గా పెట్టగలగాలి 1. అలాగే 6 నెంబర్ కూడా మనం UVWలు పెట్టడం సాధ్యపడినప్పుడు ఆ నేమ్లో వీటికి సంబంధించిన 6కి సంబంధించినటువంటి 15, 24, 33, 42, 51 వీటిల్లో బ్యాడ్ నెంబర్స్ తీసేసి గుడ్ నెంబర్గా ఉన్న ఒక టోటల్ని మనం పెట్టగలగాలి. అప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ యొక్క ఫలితం ఇతనికి అందుతుంది. అయితే అసలు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తికి తన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, అతని ఎయిము నెరవేరదా అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతని స్ట్రెంగ్త్ని నిర్ణయించి అప్పుడు మనం దాన్ని డిసైడ్ చేయటం అనేది పద్ధతి అనమాట. అందుకని ముందుగా ఇతని యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేది డిసైడ్ చేద్దామండి. చూశారు కదండి, ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ప్రాథమికంగా ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏమేమి లెటర్స్ లోపించాయి, ఏ డిజిట్స్ లేవు, వీటిని నేమ్లో లేకపోవటం లేదా ఉంచడం వల్ల ఎలాంటి సబ్బందులు తనకి ఏర్పడతాయనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు అసలు ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ ఎంత ఉంది? స్ట్రెంగ్త్ అంటే మనం ఆల్రెడీ క్రితం వీడియోలో చెప్పుకున్నాం. స్ట్రెంగ్త్ అంటే మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్తో పుట్టడం జరుగుతుంది. దాన్నే మన పూర్వీకులు ఏమనేవాళ్ళంటే ఒకళ్ళు పుట్టగానే వాళ్ళ పేస్ని చూసి వీడు కారణజన్ముడు అవుతాడురా అనేవాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళ యొక్క వాక్శుద్ధి, వాళ్ళ యొక్క జ్ఞానం అలా ఊహించే విధంగా చేసేవన్నమాట. అయితే అదేవిధంగా అది నిజం కూడా. అదేవిధంగా ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఇతను భూమి మీదకి ఏ స్ట్రెంగ్త్తో వచ్చాడు, ఏమి సాధించాలని ఉంది, మరి ఇతను ఏమేంటి, దాన్ని సాధించగలడా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే అతని యొక్క స్ట్రెంగ్త్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనం పైడి రమేష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూద్దామండి.
ఓకే, 5D రమేష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసాం 7/4/1985. ఇప్పుడు దీని యొక్క స్ట్రెంగ్త్ని మనం క్యాల్కులేట్ చేద్దాం. ముందుగా ఇయర్ని తీసుకుందాం 1985. తర్వాత మంత్ 04, 0 ఈజ్ నాట్ వ్యాలిడ్, సో 4. 07 7. 1 వాల్యూ 36 degrees 40 minutes. 9 వాల్యూ 40 degrees. 8 వాల్యూ 53 degrees 20 minutes. 5 వాల్యూ 40 degrees. 4 వాల్యూ 36 degrees 40 minutes. 7 వాల్యూ 46 degrees 40 minutes. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. 1 2 3 4 5 6 6 డిజిట్స్ ఉన్నాయి, 6. అలాగే ఇటు మనం మినిట్స్ని యాడ్ చేసుకున్నట్లయితే 40 40 80 100 140. 140లో 1 డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 60 నిమిషాలతో మనం భాగించుకుంటే 60 రెళ్ళు 120, ఇంకా 20 నిమిషాలు మిగిలాయి. ఇక్కడ మనం 20 నిమిషాలు వేసుకుంటాం. ఇవేంటి డిగ్రీస్, 2 డిగ్రీస్ ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు 2 8 14 17 23 3 2 6 9 13 18 22 25. సో ఈ టోటల్ అంతా కూడా 253 degrees 20 minutes వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క రమేష్ 5D రమేష్ యొక్క స్ట్రెంగ్త్, హిజ్ స్ట్రెంగ్త్ ఈక్వల్ 253 degrees 20 minutes by 6. దిస్ ఈజ్ స్ట్రెంగ్త్, పర్టికులర్ ఈ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్. ఇప్పుడు 253 degrees 20 minutesని 6తో డివైడ్ చేయాలి. 6 4 24, 1 ఇక్కడ 3, 6 2 12, 1. ఇవి డిగ్రీస్. ఇక్కడ 1 డిగ్రీ వచ్చింది. నెక్స్ట్ మనకి మినిట్స్ ఉన్నాయి, దీన్ని మినిట్స్లోకి చేంజ్ చేసుకుందామండి. 1 × 60 ప్లస్ 20, సో 80. ఇప్పుడు 6 1 6, 2 20, 6 3 18. సో 42 degrees 13 minutes. 42 degrees 13 minutes. ఇది ఇతని స్ట్రెంగ్త్. ఇతని పుట్టుకతో భూమి మీదకి ఈ స్ట్రెంగ్త్తో వచ్చాడు. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే ఇది ఎలాంటి స్ట్రెంగ్త్? మీకు క్రితం వీడియోలో నేను చెప్పినట్లు స్ట్రెంగ్త్ మనకి 4 టైప్స్ ఉన్నాయి. 0 to 30 degrees ఒకటి, 30 to 35 ఒకటి, 35 to 40 ఒకటి, అలాగే 40 and above. 40 and above. ఈ 0 to 30 degrees 30 to 35 degreesని కామన్ మెన్ అంటారు, కామన్ పీపుల్స్ అంటారు. వీళ్ళకి 500 డిగ్రీలు 1000 డిగ్రీలు పేరులో ఉంటే చాలు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక 35 to 40 degrees ఉన్న వాళ్ళని అబోవ్ యావరేజ్ లైఫ్ అంటారు. సినిమా స్టార్స్, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, అథ్లెటిక్స్ మొత్తం దీనిలో ఉంటారు. ఇక 40 అబోవ్ ఎవరు ఉంటారని చెప్పుకున్నాం? లెజెండ్స్, ఐడెంటిఫైడ్ పీపుల్స్. అబ్దుల్ కలాం గారు, రాజశేఖర్ రెడ్డి గారు, అనిల్ అంబానీ గారు, బిల్ క్లింటన్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ దీనిలో ఉంటారు. అంటే ఇలాంటి స్ట్రెంగ్త్లో ఇతను జన్మించాడు. 42 degrees 13 minutes. ఇలాంటి స్ట్రెంగ్త్లో జన్మించాడు కాబట్టే ఇతను ఎక్కడో ఒక మారుమూలు ప్రాంతంలో శ్రీకాకుళంలో జన్మించి ఒక సినిమా తీయాలి, ఒక సినిమా ఫీల్డ్లో తనకు ఒక పేజీ ఉండాలి అనే ఒక ఫైర్ని పెంచుకోగలిగాడు. దానికి కారణం ఈ యొక్క స్ట్రెంగ్త్. అతను భూమి మీదకి వచ్చినటువంటి స్ట్రెంగ్త్ దానికి కారణం. అయితే వచ్చి ఆ సినిమా ఫీల్డ్లో అతను ప్రయత్నిస్తున్నప్పుడు మరి ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఏమనుకుంటాడు అతను? మరి సారేమో లెజెండ్స్ అంటున్నాడు, ఐడెంటిఫైడ్ పీపుల్స్ అంటున్నాడు, నాకు 42 degrees ఉంది, నేను ఎంతో కష్టపడి వస్తున్నాను అనుకుంటాడు. కారణం ఏంటి? సమస్య అంతా ఇక్కడే ఉంది. ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు పేరులో గనక దీనిని ఇంప్రూవ్ చేయగలిగేటువంటి ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ లేకపోతే అప్పుడేమవుతుందంటే అతనికి నెగిటివ్ ఫామ్ అవుతుంది. నెగిటివ్ ఫామ్ అయ్యి ఏం జరుగుతుంది? అతని యొక్క స్ట్రెంగ్త్ని బట్టేమో అతను హై పిచ్లో మంచి ఫైర్తో ఆలోచిస్తుంటాడు. దానికి రివర్స్లో వెనక్కి స్టెప్స్ పడుతూ ఉంటాయి. అంటే 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంత స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తికి సౌండ్ ఫ్రీక్వెన్సీ పేరులో ఎంత ఉండాలి అంటే మినిమం 2000 degrees ఉండాలి. అంటే 2000 degreesకి తగ్గకుండా ఉండాలి. మరి ఇప్పుడు 5D రమేష్ అనే పేరులో ఈ 2000 degrees ఉందా లేదా అనేది చూద్దామండి. 5D రమేష్ ఇప్పుడు మనం ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో
స్ట్రెంత్ని నిర్ణయించాం 42 డిగ్రీస్ అబోవ్. అంటే ఆ స్ట్రెంత్ ప్రకారం ఇతని యొక్క నేమ్లో ఉండాల్సిన సౌండ్ ఫ్రీక్వెన్సీ మినిమం 2000 డిగ్రీస్. మరి యాక్చువల్గా ఇతని యొక్క నేమ్లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది అనేది చూద్దామండి. అయితే ఈ పైడి రమేష్ అనే పర్సన్ని చాలా కాలం రమేష్ అని కూడా పిలిచారు. ఇప్పుడు మనం పైడి రమేష్లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది, రమేష్లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది అనేది సెపరేట్గా చూద్దామండి. P value 80 degrees, A value 1 degree, I 10 degrees, D 400 degrees, I 10 degrees, R 200 degrees, A 1 degree, M 40 degrees, E 500 degrees, S 30 degrees, H 500 degrees. అలాగే మరలా R 200 degrees, A 1 degree, M 40 degrees, E 500 degrees, S 30 degrees, H 500 degrees. 10, 12, 16, 80, 17, 20, 1753, 1760, 1773. సో 1773 డిగ్రీలు మాత్రమే ఉంది పైడి రమేష్లో. అదే మనం రమేష్లో చూసినట్లయితే 1271 డిగ్రీ ఉంది. మనకెంత ఉండాలి? మినిమం 2000 డిగ్రీస్ మినిమం ఉండాలి. మినిమం ఇది ఉండాలంటే ఇంకా మ్యాక్సిమం ఎంత ఉండాలి? 3000, 3200 అలా ఉండాలి. అప్పుడే ఇతను ఎంత స్ట్రెంత్తో భూమి మీదకి వచ్చాడో అంత పాజిటివ్తో అంత తక్కువ టైంలో దాన్ని సాధించగలుగుతాడు. కానీ ఏం జరిగింది? చాలా కాలం వరకు 1271 డిగ్రీసే ఉంది రమేష్లో. ఆ తర్వాత పైడి రమేష్ అనుకున్న తర్వాత కూడా 1773 డిగ్రీలే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మినిమంకు దగ్గరగా వచ్చింది కానీ మినిమం రాలేదు. అంటే నెగిటివ్ మాత్రం ఇంకా ఫామ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఒకటి సాధించాలి అంటే విపరీతంగా కష్టపడాల్సి రావటం, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కబడటం వంటి ఘర్షణతో కూడి ముందుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పైడి రమేష్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మనీ నెంబర్ అయినటువంటి UVWలు అలాగే డివైన్ నెంబర్ అయినటువంటి CGLSల్ని ఇందులో ఆయా ప్లేసుల్లో ఉంచుతూ మనం కరెక్షన్ ఇవ్వాలి. అయితే ఆ కరెక్షన్ ఇవ్వడానికి ముందు మనం ఏం నిర్ణయించాలంటే అసలు ఈ పైడి రమేష్ లేదా రమేష్ అనే పేరు ఇతని జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉందా లేదా, అంటే మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ నిర్ణయించాలి. అలా నిర్ణయించిన తర్వాత మాత్రమే మనం ఈ కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పైడి రమేష్ అనే 2 సౌండ్స్ కూడా ఇతని యొక్క జన్మ వైబ్రేషన్కి వ్యతిరేకంగా ఉండి మనం దీంట్లో ఏం కరెక్షన్ ఇచ్చినా ఎలాంటి యూజ్ లేకపోగా ఇంకా దానికి రిజెక్ట్ అయ్యి నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని వెళ్ళగానే ఈ నేమ్ బాగుంది, ఈ నెంబర్ బాగుంది, ఈ నెంబర్ బాగుందని పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఫలితాలు రాకపోగా ఇంకా నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు కూడా ఇంత కూలంకషంగా పరిశీలించకుండా కేవలం ఏదో బ్యాడ్ నెంబర్ను చూపించి బ్యాడ్ నెంబర్ ఉంది ఇది గుడ్ నెంబర్ పెట్టుకో అనడం ద్వారానే నేమ్ కరెక్షన్ చేసినందువల్ల వాళ్ళకి మంచి జరగకపోగా దానివల్ల ఇంకా చెడు జరిగి వాళ్ళు విపరీతంగా నష్టాలు పాలవ్వాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్గా ఇందులో మనం ఏ కరెక్షన్ ఇవ్వాలన్నా మొదటగా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పైడి రమేష్ లేదా రమేష్ అనే సౌండ్ వైబ్రేషన్స్ వీరి యొక్క జన్మ వైబ్రేషన్కి అనుకూలంగా ఉన్నాయా లేవా, అంటే హార్మోనీలో ఉన్నాయా లేవా అనేది చూడాలి. అలా చూడాలంటే ఇతని యొక్క జన్మ వైబ్రేషన్ సంబంధించి 2 విషయాలు తెలియాలి. 1 ఇండెక్స్, 2 RP. వీటి గురించి మీకు క్రితం వీడియోలో నేను వివరంగా చెప్పడం జరిగింది. ఇంకో సందర్భంలో మరలా ఈ ఇండెక్స్ RPల గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు ఈ పైడి రమేష్ యొక్క ఇండెక్స్ చూసినట్లయితే 3R9, అలాగే RP చూసినట్లయితే 8. అంటే ఈ ఇండెక్స్ అంటే రాశి లగ్నాల యొక్క వైబ్రేషన్లు, RP అంటే రూలింగ్ మూలగ్రహం. అంటే ఇతను జన్మించినప్పుడు ఒక 7 గ్రహాలు ఇతన్ని క్లోజ్గా చూడటం జరుగుతుంది. ఆ 7 గ్రహాలని రూలింగ్ ప్లానెట్స్ అంటారు, రూలింగ్ గ్రహాలు అంటారు. వాటి యొక్క టోటల్ని చేసుకొని సింగిల్ డిజిట్ చేసుకుంటే వచ్చే 8 ఇతని యొక్క రూలింగ్ మూలగ్రహం అవుతుంది. కాబట్టి ఈ RP ఇండెక్స్ని మనం
కనుగొన్నప్పుడు మాత్రమే ఇతని యొక్క నేమ్ సౌండ్ వైబ్రేషన్ తన యొక్క జన్మ వైబ్రేషన్కి అనుకూలంగా ఉంది లేదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇతని యొక్క నేమ్ సౌండ్ వైబ్రేషన్ ఎంత అనేది మనం నిర్ణయించాలి. యాక్చువల్గా ఒక నేమ్కి స్పెల్లింగ్ వేరు, సౌండ్ వైబ్రేషన్ వేరు. ఇప్పుడు ఇది స్పెల్లింగ్ అంటే ఇతను వాడుకలో రాసుకునేటువంటి స్పెల్లింగ్. ఇప్పుడు దీనికి సౌండ్ వైబ్రేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో చూద్దామండి. పైడి రమేష్, దీని యొక్క సౌండ్ వైబ్రేషను ఎలా ఉంటుంది? పైడి PIIDI, రమేష్ RAMEASH. ఇది సౌండ్ వైబ్రేషను. యాక్చువల్గా మనం పలికే సౌండ్ యొక్క వైబ్రేషన్ ఇది. దీన్ని మాత్రమే మనం బర్త్ వైబ్రేషన్లో చూడాలి. అలాగే రమేష్ వరకే చూసినట్లయితే రమేష్ RAMEASH, ఇది రమేష్ యొక్క వైబ్రేషన్. ఇప్పుడు ఈ వైబ్రేషన్ వాల్యూస్ ఇచ్చి కనుక మనం వైబ్రేషన్ కడితే ఇది ఎంత ఉంటుందంటే 55. 5 + 5 10, 1 + 0 1. సో పైడి రమేష్ యొక్క వైబ్రేషన్ 1. మరి రమేష్ చూద్దామండి. (21) 2 + 1 3. రమేష్ యొక్క వైబ్రేషన్ 3. ఇప్పుడు ఇది జన్మ వైబ్రేషన్కి ఫేవర్గా ఉందా, ఇది ఫేవర్గా ఉందా చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ 3 కనుక తీసుకున్నట్లయితే 3 3 R 9 8. ఈ 3 స్టెప్స్లో ఏ 2 కూడుకున్నా 3 దానికి సమానం అయితే అప్పుడు అది ఫేవర్గా ఉన్నట్టు. 3 + 3 6, ఇది రావాలి, రాలేదు. 3 + 9 12 అంటే 3, ఇది రాలేదు. సో 8 + 3 11 అంటే 2, ఇది రావాలి, రాలేదు. 8 + 9 17 అంటే 8, ఇది రావాలి, రాలేదు. 8 + 3 11 అంటే 2, వీటిలో రావాలి, రాలేదు. సో ఏ విధంగా చూసినా కూడా రమేష్ యొక్క వైబ్రేషన్ వీరి యొక్క జన్మ వైబ్రేషన్కి మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి రమేష్ అని పిలువబడినటువంటి చాలా కాలం వరకు కూడా ఎంతో స్ట్రగుల్ అనుభవించాల్సి వచ్చింది ఈ పర్సన్. అలా కాకుండా పైడి రమేష్లో చూసినట్లయితే 1 ఉంది. ఇప్పుడు ఈ 3 ప్లేస్లో 1 తీసుకుందామండి. ఇప్పుడు ఈ 3 చూద్దామండి. ఇందులో చూడండి 8 + 1 9. సో పైడి రమేష్ అనేటువంటి ఆ సౌండ్ వైబ్రేషన్ వీరి యొక్క జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంది. అర్థమైంది కదా? 1 ఇది పైడి రమేష్ యొక్క వైబ్రేషన్. ఈ జన్మ వైబ్రేషన్లో చేంజ్ ఉండదు, లైఫ్ అంతా ఇతనికి ఇదే రన్ అవుతుంటుంది. ఇప్పుడు 1 2 3 ఈ 3 స్టెప్పుల్లో కూడా ఏ 2 కలుపుకున్నా 3 దానికి సమానమైతే అదే మనకు వైబ్రేషన్. సో ఇక్కడ 8 + 1 9 దీనికి సమానమైంది. కాబట్టి పైడి రమేష్ అనే పేరులో ఉన్న సౌండ్ ఈ యొక్క పర్సన్కి జన్మ వైబ్రేషన్కి మ్యాచ్ అయింది, అంటే హార్మోనీలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ పేరులో కరెక్షన్ ఇవ్వచ్చా లేదా పేరే పూర్తిగా మార్చాలా అంటే కరెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క నేమ్ పైడి రమేష్ అనే నేమ్ యొక్క వైబ్రేషన్ జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంది కాబట్టి మనం కరెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం కరెక్షన్ ఇవ్వాలి? కరెక్షన్ ఇచ్చేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మనం ఇందాక ఇతనికి డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే డిజిట్స్ లోపించాయో వాటికి సంబంధించిన లెటర్స్ UVW CGLS అనేవి వీలైనంత వరకు వీటిలో ఉండాలి. ఒకవేళ ఇవి వీలు లేకపోతే వాటి యొక్క సంఖ్యను బట్టి ఆ నేమ్ టోటల్ పెట్టగలగాలి. అప్పుడు దానికి ఆ లోపం బై బర్త్లో ఉన్నటువంటి అతనికి ఏదైతే లోపం ఉందో అది రెక్టిఫై అయిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి వీలవుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఈ యొక్క పైడి రమేష్లో మొదటి లెటరు, ఫస్ట్ లెటరు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి వ్యతిరేకంగా ఉండకూడదు. మరి ఈ 2 చూద్దామండి. ఫస్ట్ ముందుగా ఈ మొదటి లెటరు P అనేది, ఈ నేమ్లో మొదటి లెటరు P అనేది ఇతనికి పాజిటివ్గా ఉందా లేదా డిసడ్వాంటేజ్గా ఉందా అనేది ఫస్ట్ మనం నిర్ణయించాలి. అందుకు మనం ఏం చేయాలంటే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ తీసుకోవాలి. 7/4/1985. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. దాన్నే డెస్టినీ నెంబర్ అంటారు. 7 4 11, 11 1 12, 12 9 21, 21 8 29, 29 5 34. ఇప్పుడు 0 + 7 0, 0 + 4 4, 1 + 9 10, 18 23, 23 మళ్ళీ 2 + 3 5, 3 + 4 7. ఇది డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్. ఇలా ప్రతి ఒక్కరికి 4 డిజిట్స్లో ఒక ప్యాటర్న్ వస్తుంది. దీన్ని బట్టి మనం క్లుప్తంగా వాళ్ళ లైఫ్ని మనం అంచనా వేయచ్చు. ఎలా వేయచ్చు?
ఇందులో ఇది ఒక్కొక్కటి వీళ్ళకి 15 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్కి 7 అనేది 15 సంవత్సరాలు ఉంది. ఇది చాలా మంచి నెంబరు. ఈ నెంబర్లో ఉన్నప్పుడు ఈ 15 ఏమవుద్దంటే ఇతనికి కష్టమంటూ తెలియకుండా చాలా స్వేచ్ఛతో కూడినటువంటి విధానంతో అతని లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి 16 నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది ఇది. అయితే 4 అనేది మంచి నెంబరే. ఈ 16 నుంచి 30లో మంచి సెటిల్మెంట్ ఉంటుంది. అలాగే చదువు కూడా బాగా కొనసాగుతుంది. అయితే ప్రమాదం ఎక్కడ జరిగిందంటే ఈ 7 4ల్ని డెడ్ యాంటీ నెంబర్స్ అంటారు. డెడ్ యాంటీ నెంబర్స్ అంటే జన్మ పగ సంఖ్యలు. ఈ 7 4 అనేవి జన్మ పగ సంఖ్యలు. ఇవి ఇలా పక్క పక్కన ఉండటం వల్ల దీనివల్ల రావాల్సినటువంటి మంచి ఫలితము రాకుండా దానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టే అంశం ఉందన్నమాట. అదేం జరిగిద్దంటే ఇక్కడ 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక 7 ఏళ్ళు 15 నుంచి 22 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అంటే విద్యలో నిలకడ లేకుండా, ఒక పని మీద నిలకడ లేకుండా, ఎవరి మాట వినకుండా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి 15 టు 22 సంవత్సరాల మధ్య ఇతనికి వస్తుంది. ఆ తర్వాత 22 నుంచి 30 వరకు బాగున్నప్పటికీ కూడా నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సు దానికి సరైన ఫలితాన్ని అందుకునేలాగా చేసే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఇక నెక్స్ట్ 31 నుంచి 45 దాకా 5 ఉంటుంది. ఇది చాలా ఎక్సలెంట్ నెంబరు. అంటే ఇతను ఒక గోల్ అందుకోవాలన్నా, ఇతను మంచి ఫలితాన్ని పొందాలన్నా ఇది కరెక్ట్ టైం, మంచి నెంబరు. అయితే ఈ నెంబర్కి వచ్చేసరికైనా కనీసం ఈ యొక్క నేమ్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇతను ఏమైతే అనుకున్నాడో దాన్ని సాధించగలుగుతాడు. ఇప్పుడు 85 అంటే 15 19 34 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ పీరియడ్లో ఉన్నాడు. అంటే మంచి విజయాన్ని అందుకోవాల్సిన పీరియడ్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గనక మనం అన్ని విధాలుగా 14 డైమెన్షన్లో ఈ నేమ్ను కనుక కరెక్షన్ చేసి ఇవ్వగలిగితే అద్భుతమైన విజయాలని అందుకుంటాడు. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఈ యొక్క పెట్రన్కి సంబంధించి మొదటి లెటర్ వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ మొదటి లెటర్లో పి అంటే 8 అండి. 8 పి యొక్క వాల్యూ 8. ఈ 8 ఇక్కడ అలాగే ఆర్ వాల్యూ 2 అంటే పైడి రమేష్ 2 పదాలు ఉన్నాయి. ఈ పైడిలో మొదటి లెటర్కి 8 ఉంది, రమేష్లో మొదటి లెటర్కి 2 ఉంది. ఈ 8 అనేది ఇక్కడున్న 7కి యాంటీ, అదే 2 అనేది పేవర్. ఈ రెండింటిని 7 2ల్ని న్యూమరాలజీలో లవర్స్ అంటారు. అలాగే 1 4లను కూడా లవర్స్ అంటారు. అయితే ఇది చాలా క్లోజు 7కి రమేష్ అనేది, ఆర్ అనేది. కానీ పి అనేది యాంటీ. కాబట్టి ఈ పైడి అనే పదాన్ని రమేష్ తర్వాత పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇతనికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. అంటే రమేష్ పైడి అని గనక ఉన్నట్లయితే ఇతనికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా మనం స్టార్టింగ్ లెటర్ నిర్ణయించడం జరిగింది. ఇక ఇప్పుడేం చేయాలి? ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే మిస్ అయి ఉన్నాయో ఈ యొక్క 6 3కి సంబంధించి ఈ లెటర్స్ని ఈ రమేష్ పైడిలో పెడుతూ టోటల్ ఎంత ఉంది, తర్వాత అందులో బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, తర్వాత గ్రాఫాలజీ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో ఉందా, ఆరోహణ క్రమంలో ఉందా లేదా, తర్వాత సిగ్నేచరాలజీ ప్రకారం అప్ డౌన్ చూడకుండా ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు దీనిలో పొందుపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క నేమ్లో నేమ్ టోటల్ ఎంత పెట్టాలి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వ్యక్తికి తన పేరులో నేమ్ టోటల్ ఎంత పెడితే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది నేమ్ టోటల్ డిసైడింగ్. ఓకే, ఇప్పుడు మనం నేమ్ టోటల్ డిసైడింగ్ ఎలా చేస్తున్నామో చూద్దామండి. నేమ్ టోటల్ డిసైడింగ్ చేయాలంటే అంటే ఒక పలాని టోటల్ నేమ్లో ఉంటే ఆ వ్యక్తికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని మనం ఎలా తెలియజేస్తామంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ప్యాటర్న్ తీసుకోవాలి. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఏంటి? 7 4 5 7. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ని మనం ఇచ్చేటువంటి టోటల్ ద్వారా, నేమ్ టోటల్ ద్వారా దీన్ని చేంజ్ చేస్తున్నాం మనం. ఎందుకు చేంజ్ చేయాలి? దీంట్లో 7 4 డెడ్ యాంటీ, ఇటు 4 7 డెడ్ యాంటీ. ఇలా ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 2 డెడ్ యాంటీ జతలుంటే ఇలా 2 డెడ్ యాంటీ జతలు ఉండటం వల్ల అతని లైఫ్ అంతా రిస్క్లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాం? నేమ్ కరెక్షన్ అంటే ఇదే. దీన్ని ఏం చేస్తున్నామంటే కొత్త డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లోకి తీసుకెళ్తున్నాం. ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాం. చేయటం వల్ల ఆ యొక్క జన్మపగ సంఖ్యల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తున్నాం. దానికి ఏం చేయాలంటే ఇక్కడ డెస్టినీ యొక్క వాల్యూని బట్టి మనం హార్మోనీ నిర్ణయిస్తాం. దీన్నే లక్కీ నెంబర్స్ అంటారు. ఈ యొక్క హార్మోనీస్ని బట్టి 1 3 5 7 ఈ పర్సన్ యొక్క హార్మోనీస్ అంటే లక్కీ నెంబర్స్. వీటిల్లో నుంచే మనం టోటల్ని డిసైడ్ చేయాలి. అయితే 1 సరిపోతుందా,
3 సరిపోతుందా, 5 సరిపోతుందా అండ్ 7 సరిపోతుందా, ఏది సరిపోతుందో నిర్ణయించడానికి మనం ఈ ప్యాటర్న్ తీసుకోవాలి. 7 4 5 7. ముందుగా 1 చూద్దాం. 1 1 1 1 ఇలా వేసుకొని దీన్ని టోటల్ చేసుకోవాలి. 7 + 1 8, 4 + 1 5, 5 + 1 6, 7 + 1 8. 8 5 6 8. వీటిల్లో డెడ్ యాంటీ కాంబినేషన్ లేవు కాబట్టి ఇక్కడ 1 అనే టోటల్ వీళ్ళకి సరిపోతుంది. ఈ పర్సన్కి 1లో టోటల్లో పెట్టడం అనేది కరెక్ట్. అలాగే 3 కూడా సరిపోతుందో లేదో చూద్దామండి. 7 4 5 7 ప్యాటర్న్. 3 చూద్దాం. అన్నిటి కింద 3 వేసుకొని యాడ్ చేసుకుందాం. 7 + 3 10. 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దానిలో తీసివేయాలి 9ని. 7 3 10లో 9 పోతే 1. 4 + 3 7, 5 + 3 8, 7 + 3 10, 10లో 9 పోతే 1. ఇలా చూసినట్లయితే 1 7 8 1 అనే ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు మనం 3లో టోటల్లో కనుక ఉంచినట్లయితే ఈ ప్యాటర్న్ రన్ అవుతుంటుంది. మరి ఈ ప్యాటర్న్లో 1 7 డెడ్ యాంటీ నెంబర్స్. అసలు డెడ్ యాంటీ నెంబర్స్ ఏంటంటే 1 6 1 7 2 9 3 7 3 8 4 7. వీటిని డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు, అంటే జన్మ పగ సంఖ్యలో అంటారు. చూడండి, ఇందాక వీటిలో 1 వేసినప్పుడు 8 5 6 8లో ఎలాంటి డెడ్ యాంటీ కాంబినేషన్ లేదు. ఇక్కడ 1 7 8 1 వచ్చినప్పుడు 1 7 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 3లో టోటల్ పెట్టకూడదు. ఈ విషయం తెలియకుండా మనం నేమ్ కరెక్షన్లో 3కు సంబంధించి 30 చాలా మంచి నెంబరు, గుడ్ నెంబర్ అని దానిలో పెడితే ఇలాంటి నష్టమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం 3 పనికిరాదు. 3 వాస్తవంగా ఇతను లక్కీ నెంబరే, కానీ ఇతనికి టోటల్గా 3 పనికిరాదు. మరి 5 చూద్దామండి. 7 4 5 7. సో 5. 7 5 12, 12లో 9 పోతే 3, 4 5 9, 5 5 10, 10లో 9 పోతే 1, 7 5 12, 12లో 9 పోతే 3. మరి 3 9 1 3లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఏమీ లేదు. సో ఈ 5 కూడా సరిపోతుంది. మరి 7 సరిపోతుందా చూద్దామండి. 7 4 5 7. 7 7 14, -9 అంటే 5. 4 7 11, -9 అంటే 2. 5 7 12, -9 3. 7 7 14, -9 5. 5 2 3 5. ఇది కూడా మంచి ప్యాటర్నే. దీంట్లో కూడా డెడ్ యాంటీ కాంబినేషన్ లేదు. అంటే ఇతనికి సంబంధించి ఉన్న హార్మోనీస్లో 1 5 7 ద్వారా టోటల్స్ మనం నిర్ణయించవచ్చు అనేది ప్రూవ్ అయింది. ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయి. అవేంటంటే 1 3 5 7 తర్వాత ఇంకా దీనికి ఫేవర్ అయిన ఏమున్నాయంటే ముందు డెడ్ యాంటీ ఏంటో చూద్దాం. వీటికి 1కి డెడ్ యాంటీ వచ్చేసి మనకి 7, 3కి డెడ్ యాంటీ వచ్చేసి 8, 7కు డెడ్ యాంటీ వచ్చేసి 3. వీటిల్లో మనకి లేనిది ఏంటి 8. సో ఈ హార్మోని ఉన్న వాళ్ళకి 2 4 8 అనేది డెడ్ యాంటీ అంటారు. ఎందుకంటే మనం హార్మోని క్రితం క్లాసులో చెప్పుకున్నాం. 1 3 5 7, అలాగే 2 4 8, అలాగే 3 6 9. ఇప్పుడు 1 3 5 7 ఉన్న వాళ్ళకి 2 4 8 అనేవి యాంటీ అవుతాయి. ఇవి సెకండ్ ఆప్షన్ కింద పనికొస్తాయి. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే సెకండ్ ఆప్షన్లో ఆల్రెడీ 3 చూసాం, మనకి పని చేయలేదు. ఇప్పుడు 6 9 కూడా చూడాలి. ఇప్పుడు 7 4 5 7కి 6 చూద్దామండి. 7 6 13, -9 4, 4 6 10, -9 1, 5 6 11, -9 2, 7 6 13, -9 4, 4 1 2 4. కావున ఈ 6 కూడా సరిపోతుంది మనకి. నెక్స్ట్ 9 చూద్దామండి. 7 4 5 7, 9 యాడ్ చేద్దామండి. 9 యాడ్ చేస్తే పైన సేమ్ వస్తాయి. 7 4 5 7. మరి సేమ్ వస్తే మనకి ఇది డెడ్ యాంటీ ఉంది కాబట్టి 9 పని చేయదు. అంటే టోటల్గా ఇతనికి పనికొచ్చేటువంటి నెంబర్స్ ఏంటివి టోటల్ అంటే 1 5 6 7. ఈ 4 అంకెల్లో టోటల్ వచ్చేలాగా మనం ఇతని యొక్క నేమ్ టోటల్ని డిసైడ్ చేయొచ్చు. మళ్ళీ ఈ 4 సంఖ్యల్లో డబల్ డిజిట్స్లో ఏమొస్తాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే 1 5 6 7. 1కి ఏమొస్తాయి డబల్ డిజిట్స్ వచ్చేసి మనకి 19, అంటే 1 9 10 కూడితే 1 వస్తుంది. తర్వాత 28 37 46 ఇవి వస్తాయి టోటల్. 5కి వచ్చేసి 23 32 41 50. 6కి వచ్చేసి 24 33 42 51. 7కి వచ్చేసి 25 34 43 52.
ఈ ఈ నేమ్ టోటల్లో ఏ టోటల్ సరిపోయిద్దో మనం డిసైడ్ చేయాలి. మరలా ఇందులో డిసైడ్ చేయాలంటే ఇందులో ఏవైతే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ మనం క్రితం క్లాసులో చెప్పుకున్నాం. 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33, 45 ఇవి బ్యాడ్ నెంబర్స్. ఇవి రౌండ్ చేసుకోవాలి, అవి మనకొద్దు. వీటిలో బ్యాడ్ నెంబర్స్లో ఏమున్నాయి మనకి 33 బ్యాడ్ నెంబర్. సో ఇది వద్దు, ఇది మనం అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఇంకా అలా నెక్స్ట్ ఏమున్నాయి, నెక్స్ట్ ఏమీ లేవు. వీటిని డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటారు. డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్లో ఒక్కటే ఉంది, అది మనం చూడొద్దు, దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉన్నవి. అవేంటివి 3, 7 ఇది డెడ్ యాంటీ కాంబినేషన్, వద్దు. తర్వాత ఇంకా అలాంటివి ఏమున్నాయి, ఇంకేమి లేవు. సో మనం ఈ నేమ్ టోటల్స్ ఇన్నిట్లో చూడాలి మనం ఏది సరిపోయిద్ది అనేది. ఇప్పుడు మరలా మనం ప్యాటర్న్ తీసుకోవాలి. 7, 4, 5, 7 ఇది సరిపోయిద్దేమో చూద్దాం. 19 ఇలా వేసుకోవాలి టోటల్. ఇలా వేసుకున్నప్పుడు 7, 1 డెడ్ యాంటీ. మనం ఆల్రెడీ డెడ్ యాంటీ కాంబినేషన్లో చూసాం. 1, 7 1, 7 డెడ్ యాంటీ. కాబట్టి ఇక్కడ 7, 1 డెడ్ యాంటీ వచ్చింది. మరి 7, 9 ఇది ఓకే, ఇది యాప్టే బాగుంది యువతల పక్క, కానీ ఇక్కడ డెడ్ యాంటీ వచ్చింది. సో మనకి 19 పనికిరాదు. నెక్స్ట్ 28 తీసుకుందాం. 28 7, 2 పేవర్ బాగుంది. 7, 8 ఇది ఓకే. సో 28, 1 టోటల్ ఓకే. నెక్స్ట్ 46 చూద్దాం. అంటే ఇక్కడ 4 వేసుకుంటాం, ఇక్కడ 6 వేసుకుంటాం. 7, 4 డెడ్ యాంటీ. సో ఇది పనికిరాదు. నెక్స్ట్ 23 7 కింద 2, ఇక్కడ 7 కింద 3, ఇక్కడ 7, 2 ఓకే బాగున్నాయి, కానీ ఇక్కడ 7, 3 వచ్చేసరికి డెడ్ యాంటీ అయ్యాయి, కాబట్టి ఇది పనికిరాదు. తర్వాత 32 ఇక్కడ 7 కింద 3 వేసుకుంటాం, ఇక్కడ 2 వేసుకుంటాం. 7, 3 డెడ్ యాంటీ, ఇది పనికిరాదు. నెక్స్ట్ 41 ఇక్కడ 4, ఇక్కడ 1, 7, 4 వస్తుంది డెడ్ యాంటీ, ఇది పనికిరాదు. తర్వాత 50 తీసుకుందాం. 50 ఇప్పుడు 7 కింద 5 ఇది చాలా అద్భుతమైనటువంటి నెంబరు. అంటే 7కు ఉన్నటువంటి హై మెచ్యూరిటీని, తర్వాత హై పీచ్లో ఉన్నటువంటి అతని యొక్క ఫైర్ని ఒక కంట్రోల్ చేయగలిగేది 5. కాబట్టి ఇక్కడ 5 రావటం అనేది మనకి ఎంతో బాగుంటుందన్నమాట. కాబట్టి ఇది మోస్ట్ యాప్ట్ అయ్యేటువంటి నెంబర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ 7కు 0 వచ్చింది. అంటే ఏం చేసింది, 0 అంటే కట్టుబడి చేసిద్ది, అంటే డమ్మీ చేసేసిద్ది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తికి ప్యాటర్న్లో 2 7లు ఉండటం వల్ల అతనికి మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 0 ఉండటం అనేది కూడా కలిసి వస్తుంది మనకి. కాబట్టి 50 అనేది మనకి మోస్ట్ వాంటెడ్గా ఒక నెంబర్ని మనం గుర్తించాలి. తర్వాత 24 చూద్దామండి. ఇక్కడ 2, ఇక్కడ 4, 7, 4 డెడ్ యాంటీ, ఇదొద్దు. 42 చూద్దామండి. ఇక్కడ 4, ఇక్కడ 2, ఈ 7, 4 డెడ్ యాంటీ, ఇదొద్దు. తర్వాత 51 చూద్దామండి. ఇది కూడా అద్భుతమైంది ఇక్కడ, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మరలా డెడ్ యాంటీ అయిపోయింది 7, 1. కాబట్టి ఇది కూడా మనకు పనికిరాదు 5 ఉన్నప్పటికి కూడా. తర్వాత 25 చూద్దామండి. 7 కింద 2, ఇక్కడ 5 ఇది బాగుంటుంది. 7, 4, 5, 7 25. 7, 2 పేవర్గా ఉంటాయి, ఇటు 7, 5 పేవర్గా ఉంటాయి. కాబట్టి 25 కూడా మనకు సరిపోతుంది. 34 7 కింద 3 వస్తుంది, సో ఇది పనికిరాదు. 43 7 కింద 4 వస్తుంది, పనికిరాదు. 52 మరలా ఇది ఓకే. ఎందుకు, 7 కింద 5 వస్తుంది, ఇక్కడే 2 వస్తుంది. 7, 5 బాగుంటాయి, 7, 2 బాగుంటాయి. సో వీటిల్లో మనం పైడి రమేష్ అనే పేరు కొంచెం లాంగ్ ఉంది కాబట్టి ఎలాగూ 28, 25 ఇవి ఉన్నా కూడా మనకు సూటబుల్ అవ్వవు. కాబట్టి మనం 50లో కానీ 52లో కానీ పెట్టాలి. ఈ విధంగా ఇంత మనం వర్క్ చేసుకొని ఈ విధంగా కొత్త ప్యాటర్న్ వచ్చేలాగా ఒక నేమ్ టోటల్ని డిసైడ్ చేయాలి. సో ఈ రమేష్ పైడి అనే నేమ్లో మనం టోటల్ ఎంతలో చూడాలంటే 50 లేదా 52 అనేది మనం ఇప్పుడు డిసైడ్ అయ్యాం. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం నిర్ణయించాం, మనం నేమ్ టోటల్ని సైద్ధాంతికంగా సైంటిఫిక్గా ఎలా ఉంటే ఆ నేమ్లో ఆ పర్సన్కి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది సవివరంగా మీకు చెప్పడం జరిగింది. ఫైనల్లో మనం 2 నేమ్స్ని మోస్ట్లీ ఇంపార్టెంట్గా తీసుకున్నాం, 50, 52. ఇప్పుడు మన యొక్క నేమ్ కరెక్షన్లోకి వెళ్దామండి. దీనిలో మనం నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. టోటల్ మనకి 50 లేదా 52 రావాలి. మొత్తం యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ 2000 కంటే ఎక్కువ ఉండాలి. ఇది మన టార్గెట్ ఫస్ట్. ఆ తర్వాత గ్రాఫాలజీ ప్రకారం గ్రోతింగ్ ఉండాలి, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ 1 చూద్దామండి. దీంట్లో మనం టోటల్ 50 కానీ 52 కానీ ఎలా పెట్టడం సాధ్యపడుద్ది. దానికంటే ముందుగా ఇది ఎంత టోటల్ ఉందో చూద్దామండి. 3, 7,
12, 15, 20, 28, 29, 30, 35. ఈ 35 టోటల్ని మనం 50 కానీ 52 కానీ తీసుకెళ్ళాలి. అందుకు మనం ఇందులో ఏం మార్పులు చేయాలి అంటే ఈ యొక్క నేము యొక్క ఉచ్చారణ మారకుండా, పిలిచే విధానం మారకుండా, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ యొక్క నేములో మనం చేసే కరెక్షన్ అంటే మనం తీసుకునే ఎక్స్ట్రా లెటర్స్ ఎలా పొందుపరచాలో చూద్దామండి. యాక్చువల్గా రమేష్ అనే పేరులో రమేష్ ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటేనే ఇది వస్తుంది, లేదంటే ఇలా ఉంటుంది. ఎంఈ అనేది మేగానే ఉంటుంది కానీ మేగా ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఒక ఏని యాడ్ చేసుకుంటాం, ఒక ఏ. సో ఇది ఒకటి యాడ్ అయింది. తర్వాత వచ్చేసి మనకి 5కు సంబంధించి ప్లానింగ్ ఇతనికి బాగున్నప్పుడు కూడా 5కు సంబంధించి ఇక్కడ ఒక లెటర్ ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి హెచ్ ఉంది. ఈ రెండు కూడా 5కు సంబంధించినవే. కానీ తనకున్నటువంటి ప్లానింగు మిస్ అయినటువంటి అదృష్టము మనీ నెంబరు యాడ్ అవ్వాలంటే ఈ ప్లానింగ్ నెంబర్స్ ఇంకా అదనంగా ఉండాలి. ఈ ప్లానింగ్ నెంబర్స్ 5కి సంబంధించి ఏమేంటివి? EHNX. ఇందులో ఎక్స్ అనేది మనం చాలా రేరు యూజ్ చేయం. కాబట్టి ఆల్రెడీ మనం యూజ్ చేసాం, హెచ్ యూజ్ చేసాం. ఎన్ యూజ్ చేయటం అనేది రమేష్ 5Dలో సాధ్యపడదు. కానీ ఆ రమేష్ 5D అనే సబ్జెక్ట్లో ఈని ఇంకా మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది. అదేంటంటే ఇక్కడ ఐ ప్లేస్లో 2 ఈలు ఉంచినట్లయితే మనం రమేష్ 5D అని పిలిచేటప్పుడు ఆ పిలుపులో ఒక రకమైన దీర్ఘం ఉంటుంది. పైడి అనరండి, పైడి అంటారు. రమేష్ 5D అంటారు. కాబట్టి ఇక్కడ మనం దీర్ఘం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా ఈ యొక్క వాల్యూ వచ్చేసి మనకి 500 డిగ్రీస్. ఇప్పుడు మనకి 1000 డిగ్రీస్ ఇక్కడ అదనంగా మనకి కలిసినట్లుగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇచ్చి ఇప్పుడు ఎంత ఉందో చూద్దామండి. వీటికి వచ్చేసి 5. ఈ 35లో ఒకటి తగ్గింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సో 35 ప్లస్ ఒక 10 అంటే 45 టోటల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి మనకి? 5 కానీ లేదా 7 కానీ రావాలి. అది ఎలా తీసుకుంటాం? అందుకంటే ముందుగా ఏం చేయాలంటే వొవెల్స్ అనేవి బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. వొవెల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఏ, ఈ, ఏ, ఐ, ఈ. ఇవి వొవెల్స్. ఇందులో 1, 5, 6, 7, 8, 9, 19 టోటల్ 19 అంటే బ్యాడ్ నెంబర్ కాదు. దీనిలో మరలా మనం హాన్స్ డికాజ్ మెథడ్లో కూడా ఇవి బ్యాడ్ నెంబర్స్ రాకూడదు. ఆ మెథడ్ మనం ఒకసారి చూసినట్లయితే 9, 1, 4, 5, 1, 1, 8, 7, 1, 9, 4, 5, 5. ఇప్పుడు దీనిలో కూడా మనం వొవెల్స్ చూసినట్లయితే 1, 5, 6, 7, 8, 9, 17 ప్లస్ ఒక 10, 27. సో మనకి చాల్దియన్ మెథడ్లో కూడా బ్యాడ్ నెంబర్ లేదు, అలాగే హాన్స్ డికాజ్ మెథడ్లో కూడా బ్యాడ్ నెంబర్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం వొవెల్స్కి సంబంధించి ఎలాంటి చేంజ్ చేయకూడదు. అంటే వొవెల్స్ అంటే AEIOU వీటిని కలపటం కానీ ఉన్నాయి తీసేయటం కానీ చేయకూడదు. ఇప్పుడు ఏం చేసినా మనం కాన్సోనెంట్స్ హల్లుల్లోనే చేయాలి. హల్లుల్లో మనం ఇంకేం చేయగలుగుతాం అనేది చూద్దామండి. ఇక్కడ రమేష్లో SH ఉండటం వల్ల మనకి కొంచెం హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అందుకు మనం ఈ యొక్క దోషాన్ని పోగొడటానికి ఇక్కడ ఇంకొక ఎస్ని చేర్చినట్లయితే ఆ దోషం పోతుంది. ఇక్కడ ఎస్ యొక్క వాల్యూ 3. ఇప్పుడు అసలు టోటల్ 45 ప్లస్ 3 ఎంత వచ్చింది? 48 వచ్చింది. 48. ఇంకా మనకి 2 కానీ 4 కానీ రావాలి. 2 కానీ 4 కానీ. 2 అంటే లెటర్స్ ఏంటి? BKR. ఇవి 2 లెటర్స్. 4 లెటర్స్ ఏంటి? DMT. వీటిలో మనం ఏది పెడతానికి సూటబుల్గా ఉందో చూద్దామండి. 2కి సంబంధించి BKRలో ఏం పెడతానికి సంబంధం ఉంది? మనకి R ఒక్కటే పెట్టడం సాధ్యపడుద్ది. కానీ R ఎక్కడ పెట్టాలి? స్టార్టింగ్లో పెట్టాలి. స్టార్టింగ్లో రా బదులు 2 Rలు పెట్టడం అనేది షింక్ అవ్వదు. సో ఈ ప్రయత్నం వద్దు. ఇక 4కి వచ్చేసరికి DMTలో మనం ఏం పెట్టగలుగుతాం? ఒక M పెట్టుకోవచ్చు, లేదంటే ఒక D పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక M అయినా చేర్చుకోవచ్చు రమేష్లో, లేదంటే ఒక D చేర్చుకోవచ్చు. రమేష్లో Mని చేర్చుకుంటే అది కొద్దిగా గట్టిగా పలికితే ప్రొనౌన్సియేషన్ పోతుంది. కాబట్టి ఇక్కడ మనం M చేర్చుకోకుండా D చేర్చుకుందామండి. ఎందుకంటే 5D అన్నప్పుడు D సౌండ్ కొద్దిగా పెద్దదిగా ఉంది కాబట్టి మనకి ఇంకొక D ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 4 వచ్చి దీన్ని చేరితే ఎంత అవుతుంది? 52. ఈ 52లో వొవెల్స్ 19 తీసేద్దామండి. 12లో 9 పోతే 3, 4లో 1 పోతే 3.
33 వచ్చింది. అంటే ఈ 33 బ్యాడ్ నెంబర్ మరలా మనకి ఈ 33 బ్యాడ్ నెంబరు. సో మనం ఇన్ని మార్పులు చేసినా కూడా ఈ టోటల్లో ఈ బ్యాడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని మనం కొంత కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకేం చేద్దాం, ఇందాక ఎం వద్దనుకున్నాం కదా, ఇక డి తీసేసి ఎంనే తీసుకుందాం. ఎంని తీసుకుంటే అది కూడా మనకి 4 నెంబరే ఉంది. సో అది కూడా 52 మైనస్ 19 అన్నప్పుడు మరలా 33 వస్తుంది. కాబట్టి 52లో పెట్టాలి అనే దాన్ని మనం పూర్తిగా ఆపేసుకోవాల్సిందే. సో 50లోనే సెట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఎంని డీని మనం ఎన్నిసార్లు చేంజ్ చేసుకున్నా కూడా రివర్స్ టెక్నిక్ మెథడ్లో మనకి బ్యాడ్ నెంబర్ వస్తుంది. అయితే మనం ఇన్ని విధాలుగా కరెక్ట్గా చేసి కూడా రివర్స్ టెక్నిక్ మెథడ్లో కనుక బ్యాడ్ నెంబర్ వస్తే లైఫ్ అంతా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది మనకు చాలా ముఖ్యమైనది. దీనిలో భాగంగా మనం ఏం చేయటం జరిగిందంటే ఇక్కడ ఓవెల్స్లో ఒక వై అనే ఓవెల్ని ఇక్కడ షింక్ అయ్యేలాగా పెట్టుకోవడం జరిగింది. పైలో PAIOగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. మూడు 7 11 16 17 20 25 33 34 35 36 40 50. సో 50 టోటల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఓవెల్స్ చూసుకుందామండి. ఒకటి 6 7 8 9 10 20 ఓవెల్స్ 20. సో కాన్సనెంట్స్ 30. నెక్స్ట్ హాన్స్ డికాజ్లో చూసినట్లయితే 9 1 4 4 5 1 1 8 7 1 9 7 4 5 5 10 14 18 25 25 33 40 50 57 61 71. ఓవెల్స్ చూస్తే 1 6 7 8 17 24 34. 11లో 4 పోతే 7 37. సో ఎక్కడా కూడా టోటల్స్లో మెయిన్ టోటల్, ఓవెల్స్ టోటల్, కాన్సనెంట్స్ టోటల్ ఎక్కడ బ్యాడ్ నెంబర్స్ లేకుండా చూసుకున్నాం. ఒక దాంట్లో మనం సక్సెస్ అయ్యాం. ఇక నేమ్ టోటల్ వచ్చేసి 50. ఇది ఓకే, ఇది సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఏం కావాలి, ఫైనల్గా రివర్స్ టెక్నిక్ మెథడ్ చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 రెళ్ళు 30, 14 ఒకట్లు 14, 13 నాలుగులు 52, 12 నాలుగులు 48, 11 ఐదులు 55, 10 ఒకట్లు 10, 9 మూళ్ళు 27, 8 ఐదులు 40, 7 ఎనిమిదిలు 56, 6 ఒకట్లు 6, 5 ఒకట్లు 5, 4 ఒకట్ల 4, 3 నాలుగులు 12, 2 ఐదులు 10, 1 5 5, 5 7, 11, 16, 22, 28, 35, 40, 48, 50, 54, 5 5 6 7, 12, 16, 18, 19, 24, 28, 33, 34, 37. సో 374. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం. 3 + 7 + 4 14. ఈ 14లో 1 + 4 5 అనేది హార్మోనియల్ ఉంది కాబట్టి ఈ పర్సన్కి ఇది నాటే బ్యాడ్ నెంబర్. సో రివర్స్ టెక్నిక్ మెథడ్ కూడా ఓకే అయిపోయింది. సరే, ఇందులో ఏం జరిగిందంటే ఇక్కడ మనం వైని కూడా ఓవెల్గా తీసుకున్నాం. యాక్చువల్గా మనకి AEIOU ఓవెల్స్, కానీ వైని ఎందుకు మనం ఓవెల్గా తీసుకున్నామంటే మనం ఇంగ్లీష్ గ్రామర్లో కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే YWలు కూడా ఓవెల్ సౌండ్తో ఉచ్చరించబడిన చోట అవి ఓవెల్స్ అవుతాయి. అంటే ఇక్కడ వై అనేది జనరల్గా వై యొక్క సౌండ్ ఏంటి, మనకి యా. వై యొక్క సౌండ్ యా వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ వై ఎలా పలుకుతుంది, యాలా పలకట్లా, పై పై అంటే ఐగా పలుకుతుంది, ఐగా. కాబట్టి మనకి ఇక్కడ దీన్ని ఓవెల్గా తీసుకోవాలన్నమాట. న్యూమరాలజీలో AEIOUఏ కాకుండా వై కానీ డబ్ల్యూ కానీ ఓవెల్స్ సౌండ్ పలికినప్పుడు వాటిని మనం ఓవెల్స్గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి రమేష్ 5D ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, మనం నేమ్ టోటల్ని 50లో ఉంచాం, ఎక్కడ బ్యాడ్ నెంబర్స్ లేకుండా చూసాం. తర్వాత ఆ యొక్క రివర్స్ టెక్నిక్ మెథడ్లో కూడా
మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసాం. మరి ఇక ఇంకొక విషయం ఏంటంటే గ్రాఫాలజీ. ఇంత ఉండి కూడా గ్రాఫాలజీలో గనక డౌన్ఫాల్ ఉంటే ఖచ్చితంగా అది కూడా మనకి బ్యాడ్ రిజల్టే ఇస్తుంది. గ్రాఫాలజీ అంటే ఏంటి? మనం 9th 10th క్లాసుల్లో చదువుకున్నాం ఎక్స్ అక్షం వై అక్షం అని. ఈ ఎక్స్ అక్షం వై అక్షం అనే గ్రాఫ్ తీసుకొని ఈ గ్రాఫ్లో ఎక్స్ అక్షం పైన అతని యొక్క నేముని రాసుకొని వై అక్షం పైన 1 నుంచి 9 వరకు ఉన్న గ్రహాల యొక్క నంబరింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి నేమ్, ఇలా ఇచ్చినట్లయితే ఆర్ యొక్క వాల్యూ 2 అంటే ఇక్కడ ఉంటుంది. లాస్ట్ ఈ యొక్క వాల్యూ 5 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ రెండు బిందువులను ఇలా కలిపినట్లయితే ఇది మనకి ఆరోహణ క్రమంలో ఉంది. దీన్ని గ్రాఫిక్ లైన్ అంటాం. హారిజెంటల్ లైన్కి ఇది మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అంటే ఆరోహణ క్రమంలో ఉంది. దీనివల్ల ఇది ఫైనాన్స్ యొక్క ప్రభావం మీద పడిపోయి ఆ యొక్క ఫైనాన్స్ లెవెల్ని ఎప్పుడూ కూడా ఇట్లా హై పిచ్లో ఉండేలాగా చేసిద్ది. అదే కనుక మనం ఎంత శ్రమపడి ఎంత చేసి కూడా ఇక్కడ కనుక రేఖ కనుక ఇలా వచ్చిందనుకోండి డిసెండింగ్ ఆర్డర్లో, ఇదంతా కూడా నో యూజ్ అనమాట, ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి ఇది ఫైనల్గా మనకి గ్రాఫిక్ లెవెల్ కూడా, గ్రాఫిక్ లైన్ కూడా బాగుంది. అలాగే ఎక్కడా కూడా ప్రోనాలజీ ప్రకారం ఎలాంటి బ్యాడ్ సౌండ్ లేకుండా ఉంది. అంటే ప్రోనాలజీ ప్రకారం అనిల్ అనే దాంట్లో నిల్ అనేది, అలాగే మనోజ్ఞ అనే దాంట్లో నో అనేవి, ఇలాంటి బ్యాడ్ సౌండ్స్ ఉండకూడదు. అలాంటి బ్యాడ్ సౌండ్ లేకుండా కూడా మనకి ఈజీగా ఉంది. సో ఇప్పుడు మనం 14 డైమెన్షన్లో దీన్ని నేమ్ కరెక్షన్ చేసినట్లు. ఓకే, చూశారు కదండి. శ్రీకాకుళం నుంచి పైడి రమేష్ అనే ఒక పర్సన్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ని పంపించడం జరిగింది. అలా వచ్చినటువంటి ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ల్లో పైడి రమేష్ గారిది ఎన్నుకొని దాన్ని వివరించడం జరిగింది. ఈ విధంగా చేసినట్లయితే రమేష్ 5Dగా ఈ విధంగా ఈ అన్ని డైమెన్షన్లో కరెక్షన్తో అతను దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల అతను ఏదైతే ఎయిమ్తో ఉన్నాడో దాన్ని తొందరగా చేరుకోవడానికి వీలుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్క మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క ప్రతి ఒక్కరి నేముని కూడా ఇలా 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసుకున్నందువల్ల బై బర్త్ మీరు ఈ భూమి మీదకి ఎంత స్ట్రెంగ్త్తో వచ్చి ఏం సాధించాలని ఉందో దాన్ని చేరుకోగలరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి